కాబట్టి పిల్లరా, లూకా సువార్త 10:42 యేసు క్రీస్తు ప్రభుల వారే మరియను అభినందిస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. ఏది ఉత్తమమైనది అని మనం అనుకుంటే పిల్లరా, కీర్తన 52వ కీర్తన 9వ ఉంటుంది, నీ భక్తులకు నీ నామము ఉత్తమమైనది అని దావీదంటే, ఆ నామం ఎక్కడి నుంచి వచ్చిందంటే మత్తయి సువార్త 1:21 పరలోకము నుండి కన్యక గర్భవతి అయి కుమారుడు కను ఆయనకి యేసు అను పేరు పెడుదువు. ఆ యేసు నామం పరలోకము నుండి వచ్చిన నామము. అందుకే అపోస్తుల కార్యాలు 3:6 కూడా అపోస్తులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఆ నామములోనే మోకరించాలి, ఆ నామములోనే విశ్వాసం ఉంచాలి, ఆ నామమునే ప్రతి నాలుక, ఆ నామములోనే ప్రతి మోకాళ్ళు వంగాలి అని చెప్తున్నాడు. అదే ఉత్తమమైన యేసు నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనము అనేక మంది ఏదో ఉత్తమమైన దానికోసం పరుగులెత్తుతూ ఉంటారు, ఏం దొరుకుతుందా అని. కానీ అన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న దానికి అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి నామం ఏంటయ్యా అంటే యేసు నామం.